టెస్లా అంటే ఎలన్ మస్క్ తయారు చేసిన టెస్లా కార్ అనేది, ఆ కంపెనీ కార్ అనేది చాలా మందికి డ్రీమ్ అయి ఉంటుంది. అమెరికాలో చూసుకున్నట్టయితే చాలా మంది ఆ కార్ను కొని ఉంటారు. సెల్ఫ్ డ్రైవ్ కార్లు కూడా, అంటే డైరెక్ట్గా ఆపరేట్ అయ్యే కార్లు కూడా ఉన్నాయి. మనం చూసినట్టయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు, ఇండియాలో వస్తుందా టెస్లా అని చెప్పేసి. చాలా రోజుల నుంచి ఇండియాలో టెస్లా వస్తుంది అని చెప్పేసి చాలా న్యూస్ అనేది వెళ్ళింది. సో మరి ఇక్కడ టెస్లా వస్తే, ఇండియాకి టెస్లా వస్తే ఇక్కడ ఉన్న ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క మార్కెట్ సంగతి ఏంటిది, మరి అది ఎలా ఉండబోతుంది? మరి యుఎస్ అంటే నిజానికి టెస్లా మార్కెట్ అనేది చాలా పడిపోయింది యుఎస్ఏలో కానీ ఇంకా వేరే దేశాల్లో కానీ. సో యుఎస్ఏ మరియు ఇండియా రిలేషన్షిప్ అనేది కొంచెం పెరిగే అవకాశం, మంచి పరిణామాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ అడ్వైజర్, అంటే ఇప్పుడు టెస్లా ఎలన్ మస్క్ అనేది అమెరికాకు బిజినెస్ అడ్వైజర్గా ఉన్నాడు అనమాట. సో ట్రంప్ దగ్గరనే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఆ సంబంధాలు అనేది మెరుగుపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలాంటి ప్రశ్నలన్నిటికీ అంటే ఉంటాయా లేదా అనే ప్రశ్నలన్నిటి కూడా ఈ సమాధానం ఈ వీడియోలో మనకు వస్తుంది. కాబట్టి టెస్లా ఇప్పుడు ఏం కాబోతుందంటే టాటా టెస్లా జాయింట్ వెంచర్ అనేది చేయబోతున్నారు అనమాట. మరి వీళ్ళు ఒకటి కాబోతున్నారంటే మొత్తం ఒకటి అవుతారా అంటే అది కాదు. టెస్లా యొక్క అవసరాలను మాత్రమే టాటా తీరుస్తుంది. అంటే ఏంటంటే మనం ఇంతకుముందు ఒక స్టార్ లింక్ గురించి మాట్లాడుకున్నాం, అది కూడా ఎలన్ మస్క్దే. స్టార్ లింక్ డైరెక్ట్ ఆకాశం నుంచి మనకు భూమికి ఇంటర్నెట్ వస్తుందని మాట్లాడుకున్నాం. జియో ఎయిర్టెల్ ఎట్లయితే కొలాబరేట్ అవుతున్నారో ఇప్పుడు టెస్లా టాటాతో కొలాబరేట్ అవుతుంది అనమాట. సో టెస్లా మార్కెట్ డౌన్ కావడం, ఇండియాలో మార్కెట్ హ్యూజ్ మార్కెట్ ఉండడం, చాలా మంచి మార్కెట్ ఉండడంతో పాటు ఉంది కాబట్టి టెస్లా అనేది ఇక్కడికి రావడానికి పూనుకుంటుంది. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలరాజు రాజారాం. మీరు నా ఛానల్కు మొదటిసారి వస్తున్నట్లయితే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. లైక్ చేస్తేనే ఆల్గారిథం అనేది ఇంకా మా వీడియోని ఇంకొంతమందికి సపోర్ట్ అంటే చూపిస్తుంది కాబట్టి ప్లీజ్ కైండ్లీ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. సో అందరికీ నమస్తే. ఇక వీడియోలోకి వెళ్దాం. సో టాటా కంపెనీ అంటే మనకు తెలుసు, ఎన్నో రంగాల్లో ఉంది. టీసీఎస్ ఉంది, ఇంకా వేరే వేరే పరిశ్రమలు ఉన్నాయి, టాటా స్టీల్ ఉంది, ఇంకా ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. మన దేశాన్ని ఇంకొన్ని దేశాల్లో కూడా టాటా అనేది తలెత్తుకునేలాగా మన దేశాన్ని చేసిన ఒక కంపెనీ టాటా. సో మరి ఇప్పుడు టెస్లా టాటా అంటే పాపం ఆయన పెద్ద ఆయన రతన్ టాటా ఉన్నప్పుడే ఈ పని అనేది జరుగుంటే ఎంత మంచి ఉంటున్నాను. ఎందుకంటే పాపం ఇది కూడా చూసి ఆయన సంతోషంగా వెళ్ళిపోతుండే. సో ఎలన్ మస్క్ టెస్లాకి అవసరమైన చిన్న చిన్న యాక్సెసరీస్ని టాటా అనేది ఇవ్వబోతుంది అనమాట. యాక్సెసరీస్ లైక్ ఇంతకుముందు ఎవరి దగ్గర అంటే చైనా, తైవాన్ నుంచి పొందేవాళ్ళు ఇప్పుడు మన దేశం నుంచి టాటా సహాయంతో పొందబోతున్నారు అనమాట. ఎలన్ మస్క్ ఏమనుకుంటున్నాడంటే గ్లోబల్గా టెస్లాను మొత్తం విస్తరించాలి. గ్లోబల్గా ఎక్కడెక్కడైతే హాట్స్పాట్ ఏరియాస్ ఉన్నాయో, మార్కెట్ హాట్స్పాట్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్లో టెస్లాను నేను విస్తరించాలని ఆయన ఉద్దేశం అనమాట, మస్క్ యొక్క ఉద్దేశం. సో అందులో భాగంగా ఇండియా అంటే మార్కెట్ తెలుసు. ఇండియా మార్కెట్ అనేది చాలా పెద్దది, హ్యూజ్ మార్కెట్, మంచి డబ్బులున్న మార్కెట్. అసలు వస్తువులకు కానీ ఏదైనా సరే ఇండియన్స్ పిచ్చిగా ఉంటారనమాట. సో కాబట్టి ఇండియా మీద మార్కెట్ బాగుంటుందని ఇండియాకి రావాల్సిన జరుగుతుంది. సో టాటా అంటే మరి టాటా ఒక్కదానితో అంటే టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్తోనే ఈ ఒప్పందం అనేది జరిగింది అని అంటున్నారు. సో దీంతో టెస్లా కార్ రేటు కూడా తగ్గే అవకాశంతో పాటు టాటా బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. టాటా బ్రాండ్ వాల్యూ, ఎందుకంటే టెస్లాని తీసుకొచ్చేది ఎవరు, టాటా తీసుకొస్తుంది కాబట్టి టాటా బ్రాండ్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది. టాటాకు కూడా మంచిగా వాల్యూ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే టాటా చాలా కంపెనీస్తో కలిసి పనిచేస్తుంది కాబట్టి సో ఇప్పుడు టాటాకు ఉన్న 2 బిలియన్ మార్కెట్ కంటే ఇప్పుడు టెస్లాని తీసుకొస్తే చాలా కంపెనీస్తో పనిచేస్తుంది కాబట్టి 6 బిలియన్ మార్కెట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సో మరి ఈ టాటా కంపెనీ టాటా కంపెనీ కనుక వస్తే కనుక ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేయబోతున్నారు అంటే కొన్ని ఏరియాస్ మాత్రం సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఒకటి రాజస్థాన్, గుజరాత్ అండ్ తమిళనాడు, మహారాష్ట్ర. ఇక్కడ ఈ జోన్లలో ఎక్కడైనా ఈ టాటా టెస్లా కంపెనీ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అది
పూర్తిగా ఎట్లా అంటే నాన్ డిస్క్లోజర్, అది డిస్క్లోజర్ డైరెక్ట్ పైనకి పెట్టరు, అయ్యేదాకా ఆ విషయాన్ని చెప్పరు, కాబట్టి అది డిస్క్లోజ్ అవ్వదు. సో టాటా కొన్ని విషయాల్ని టాటా చేస్తుంది, ఇంకా కొన్ని విషయాల్ని వేరే పరిశ్రమలకు, చిన్న చిన్న పరిశ్రమలకు ఇచ్చి ఆ పని చేయించుకుంటుంది. మొత్తం ప్రోడక్ట్ అనేది ఏ ప్రోడక్ట్ అయితే అవసరం ఉందో టెస్లాకి, ఆ ప్రోడక్ట్ను టాటా మొత్తం ఎక్కడైనా టైప్ చేసుకుంటే, కాకపోతే ఆ ప్రోడక్ట్ను అందించే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా టాటా టెస్లాతో టైఅప్ కాబోతుంది అనమాట. మెజారిటీ పార్ట్ ఆఫ్ యాక్సెసరీస్ కానీ ఏవైనా సరే మెజారిటీగా ఉండేది ఏంటంటే ఉత్పత్తి అనేది టాటానే చేస్తుంది. సో బ్రాండ్ అనేది టాటానే. సో ఈ ప్రాజెక్ట్ అనేది రియల్గా సక్సెస్ఫుల్గా ఇది నడిచిందంటే ఈ రెండు దేశాలకు, యుఎస్ఏ కావచ్చు, భారతదేశానికి కావచ్చు, ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎకనామికల్గా ఎదుగుతారు, ప్లస్ మనకు కూడా మంచి తత్సంబంధాలు అనేది పెరుగుతాయి. కాబట్టి ఇది ఒక మంచి తరుణంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ నడుస్తాయి, ఖచ్చితంగా నడుస్తాయి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే టెస్లా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో టాటా తీసుకొస్తుందంటే టాటాకున్న బ్రాండ్ వాల్యూ ఏందో తెలుసు, చాలా కంపెనీస్లు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఈ రెండు దేశాలకు ఒక మంచి బిజినెస్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో తత్సంబంధాలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి జరగాలని కోరుకుందాం. అందరికీ, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా టెస్లా అనేది అవైలబిలిటీకి వచ్చే విధంగా కూడా రావాలని కూడా కోరుకుందాం. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, కైండ్లీ లైక్, share and subscribe. Until then, another video. Take care. Bye bye. Jai Hind.